హాయ్ స్టూడెంట్స్, అవర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. సో సమ్మయ్య ఎస్ఎస్సి ఎగ్జామ్ కంప్లీటెడ్. ఇంకా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు మే 13th నాడు ఉన్నది. ఇంకా నేను కాసేపు రిలాక్స్ తీసుకుంటా అని మీరు ఇట్లా అనుకుంటున్నారా? సో ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఆలోచన విరమించుకోండి. సో మనకి ఇంకా ఎన్నో రోజులు లేదు, కేవలం ఇంకా మనకు 1 month మాత్రమే ఉంది. మీ పూర్తి ఫోకస్ ఈ రోజే. సార్ నిన్ననే కదా సార్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? ఆల్రెడీ నేను థియరీ మొత్తం చదివిన సార్ అంటే నో నాన్న. సో మనకు థియరీ ఎగ్జామ్ కి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. థియరీ నువ్వు 10/10 అన్ని చాప్టర్లు చదివినంత మాత్రం నీకు పాలిసెట్ లో మంచి ర్యాంక్ వస్తుందని ఇక్కడ రూల్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎట్లుంటదంటే కాన్సెప్ట్ బేస్ ఉంటది, నీ యొక్క నాలెడ్జ్ లెవెల్ బేస్ లో మనకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే నువ్వు ఒక క్వశ్చన్ కు ఆన్సర్ రాయడం అనేది వేరు, మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో 4 ఆప్షన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ ఆన్సర్ ను చూస్ చేసుకోవడం అనేది వేరు నాన్న. అందుకే థియరీ ఎగ్జామ్స్ వేరు, మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వేరు. అందుకే చెప్తున్నా ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి. సరే సార్, మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, మరి ఎలా స్టార్ట్ చేయాలి సార్? అసలు ఏ మార్క్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో పాలిసెట్ లో మనకు 120 మార్క్స్ ఉంటది. అందులో మనకు మ్యాథ్స్ వచ్చేసి మనకి ఎంత నాన్న 60 మార్క్స్ ఉంటాయి నాన్న. మ్యాథ్స్ మనకు 60 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్ మనకి ఎన్ని నాన్న 30 మార్క్స్ ఉంటాయి. కెమిస్ట్రీ మనకి ఎంత నాన్న 30 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సరే సార్, 30 మార్క్స్ 30 60 కదా, టోటల్ 120 మార్క్స్ అన్నారు. బాటనీ జువాలజీ అది వేరే ఉంటుంది నాన్న. ఓకే, బాటనీ జువాలజీ సంబంధించిన గ్రూప్స్ వెళ్ళినప్పుడు సో దాని బాటనీ జువాలజీ కూడా మనం ఛాన్స్ అనేది ఎంపిక చేసుకోవచ్చు. సో ముందుగా మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి మాట్లాడదాం. సరే ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామా? దాని గురించి ఆలోచిస్తే మాత్రం పూర్తిగా మన వీడియో క్లారిటీగా చూడండి. సరే ఓకే, మనకు టోటల్ 120 మార్క్స్ ఉన్నాయి. ముందే నేను ఏ సబ్జెక్టు ప్రిపరేషన్ అవ్వాలి నాకు అర్థమైతే లేదు అనుకుంటే ముందుగా మనము కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయను. సార్ ఎందుకు సార్, మరి మనకు ఎక్కువ ఉన్నది 60 మార్క్స్ సార్, దాని మీద ఫోకస్ పెడితే సరిపోతుంది అంటే మీకు చెప్పాలంటే అతి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సాధించే సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది కెమిస్ట్రీ నాన్న. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. 30కి ఈజీగా నీకు 28 మార్క్స్ సింపుల్ గా వస్తాయి నాన్న. ఒక్క 1-2 మార్క్స్ మనకు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది ఏమో కావచ్చని ఈజీగా 30కి మనం 25. ఒక్క 1 వీక్ నువ్వు ఫోకస్ అయితే సరిపోతుంది నాన్న. కేవలం 1 వీక్ లో మాత్రం నీకు 30కి నీకు 30 మార్క్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ మనకు కెమిస్ట్రీ ఉంది. సో అందుకే ముందు ప్రిపరేషన్ మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ తర్వాత మీరు నెక్స్ట్ మీరు చదవాల్సింది అంటే మ్యాథ్స్ జోలికి వెళ్ళన్నారు. సో మ్యాథ్స్ ను రోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూనే రోజు ఒక 1-2 hours ఫిజిక్స్ కి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ సిలబస్ ను టోటల్ కంప్లీట్ చేయండి. తర్వాత మ్యాథ్స్ ను కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఫిజిక్స్ కి వెళ్ళాను. సరే సార్, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం తెలుసుకోవాలి సార్, ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి? ఎందుకంటే ఇదంతా థియరీ బేస్ కాదన్నారు అంటే ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కెమిస్ట్రీ మొత్తం అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నాయని తెలుసుకోనా. ఎన్ని టాపిక్స్ ఉన్నాయో తెలుసుకొని ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, PYQ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ చూడండి. మనకు కెమిస్ట్రీలో మనకు ఉన్న టాపిక్ సంబంధించిన PYQ క్వశ్చన్స్ చూసుకుంటే నీకు అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, మనం చదవాల్సిన పద్ధతి ఏంటిది అనేది మనకు ఇక్కడే అర్థమవుతుంది. ఫస్ట్ చేయాల్సిన పద్ధతి ఏంటిదంటే ముందుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే నీకు ఆటోమేటిక్ గా ఏ విధంగా చదవాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు థియరీ చదివారు కదా, సో థియరీకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు PYQ క్వశ్చన్స్ చూస్తావో అప్పుడు నీకు ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. ఒకసారి నువ్వు PYQ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఉన్నది అనుకున్నాను. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నువ్వు తీసుకొని ఆ చాప్టర్ కు సంబంధించిన PYQ క్వశ్చన్స్ చూడు.
అంటే ప్రీవియస్ అంటే ఒక లాస్ట్ ఒక 10 ఇయర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఆటం నుంచి ఏ విధంగా వస్తున్నాయో చూసినావు అనుకో, ఆటోమేటిక్ గా నువ్వు ఆ చాప్టర్ ను ముందుగా కంప్లీట్ చేసుకుంటావు. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పీవైక్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ సాల్వ్ చేసి, ఇంకా నీకేమన్నా బిట్స్ కొత్తగా మనకేమన్నా ఇప్పుడు మనకు బిడ్ బ్యాంక్ లాంటి ఉంటాయి చూసినా, ఆ టాపిక్ సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేస్తే నువ్వు 100% నువ్వు ఆ చాప్టర్ మీద పట్టు సంపాదించినట్టుంటావు. ఈ విధమైన ప్రిపరేషన్ ఉండాలి. ముందుగా పీవైక్యూ క్వశ్చన్స్ చూడాలి, తర్వాత ఆ చాప్టర్ సంబంధించిన కంప్లీట్ గా మనం ప్రిపరేషన్ పూర్తి చేసి, తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ ఆన్సర్ సాల్వ్ చేసి, ఇంకేమైనా బిట్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయాలి. ఈ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీ నువ్వు ఖచ్చితంగా ఫాలో అయితే నువ్వు 100% 120కి 100 ఎబో ఈజీ మార్క్స్ వస్తాయి నాన్న. ఓకేనా? ఈ విధమైన ప్రిపరేషన్ ఈ కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ ను మ్యాథ్స్ ఇలా నువ్వు ఫాలో అయితే 100% ఈజీగా 30 డేస్ లో అందరికంటే మంచి టాప్ ర్యాంక్ లో ఉంటావు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇదే విధమైన మెథడ్ ను ఫాలో అవ్వండి. ఇంకొకటి, మన క్లాసు నేను కెమిస్ట్రీ సంబంధించిన అన్ని చాప్టర్స్ మీకు ఫ్రీగా చెప్తాను. సో అన్ని చాప్టర్లు మన ఫ్రీగా ఉంటాయి. ఖచ్చితంగా మన యొక్క ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఓకే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.